పట్టాభిషేకం చేసి గొప్ప రాణిగా చేశారు. వస్తీకున్న కిరీటాన్ని తీసి ఎస్తేరుకి ధరింపజేశారు. అంత కృపనే దేవుడు ఇచ్చాడండి. ముందుగా చూసుకున్న బయట ముద్దకాయ చెప్పొద్దన్నారు కదా, మరి మన దేశం ఇలాంటిది, యూదా దేశము. మన పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి కదా. ఈ విషయాలేమి రాజుగారికి మనం చెప్పొద్దు, మీరు చెప్పొద్దు, తగిన సమయమున నువ్వు చెప్పుగానని చెప్పి ఆయన వెనక పెట్టడం వల్ల ఆయన బయట కోట బయట తిరుగులాడుతుండగా హామాను మంత్రులను పంపి అధికారులను పంపి బయటికి ఎవరో తిరుగులాడుతున్నారు, ఒకసారి లోపలికి తీసుకురమ్మని అడగగా వాళ్ళు వచ్చి నిలుచుండగా ప్రతి ఒక్కరునంట సాష్టాంగ నమస్కారం చేస్తున్నారంట. ఎవరికి? హామాన్ అనే వ్యక్తికి. అతను ఒక మంత్రి. దేవుడు రాజు ఉన్నారు కదండి, రాజుకి అన్ని విధాలుగా తన సమస్తము చూసుకునేవారు ఆయన. ఎవరు? హామాన్ని మంత్రిగా ఎన్నుకున్నారు. అతను ఈ లోకంలో తన ప్రజల్లో చాలా గర్విష్ఠుడుగా, చాలా అహంకారంగా, నీకు ఇక్కడ నాకు ఆస్తి ఉంది, నాకు ఒక హోదా ఇచ్చాడు రాజు, నేనేది చెప్తే రాజు అదే వింటాడు, నేనేది శాసిస్తే రాజు అదే చేస్తాడని గర్వం ఆయనలో ఉండిపోయి మొర్దెకైని అందరూ సాష్టాంగ నమస్కారం చేస్తుండగా మొర్దెకై సాష్టాంగ నమస్కారం చేయట్లేదని, నీ అహంకారంగా ఉన్నాడని ఈయన లోపల చాలా పన్నాగం పన్నాడంటండి, కుట్ర చేశాడు. ఎందుకనగా మొర్దెకై నాకు నమస్కారం చేయలేదు, నాకు సాష్టాంగ దండాలు నాకు పెట్టలేదు, నాకు అవమానకరంగా ఉందని పన్నాగం పన్నాడంటండి. యోధా దేశం అంతటిని నాశనం చేయాలని ఒక కుట్ర ఆలోచించాడంట. ఆలోచించగా అది మొర్దెకైకి తెలిసి తన గోనెబట్ట కట్టుకుని ప్రార్థించగా ఎస్తేరుకి వర్తమానం పంపిస్తే మన చెలిగత్తులు ఇందులో పేర్లు ఉన్నాయంటే ప్రతిదీ మీకు తెలుసు, కానీ నేను కొంచెం త్వరగా ముగించాలని స్పీడ్గా చెప్తున్నాను. మొర్దెకై ఒక ఆవిడ తన చెలిగత్తుల్ని వెళ్ళి మొర్దెకైని అడగమనగా అలా అన్న వర్తమానం పంపించాడు. ఇదిగో ఎస్తేరు మన యూదా జనాన్ని నాశనం చేయాలని హామాను పన్నాగం పన్నాడు. నువ్వు అక్కడ ఉండి ఏం చేయగలుగుతున్నావు? నువ్వు రాజుతో చెప్పి మన సంస్థానాన్ని కాపాడు, మన దేశాన్ని కాపాడు, మన ప్రజలను కాపాడమని అడగగా ఎస్తేరు, అయ్యా నేను కోటలో ప్రవేశించడానికి నేను కూడా అర్హురాలిని కాదు, ఆయన ఆజ్ఞ లేనిదే వెళ్తే ఆయన మరణ శిక్షణ ఇస్తాడు. చిన్నలేమి పెద్దలేమి ధనుకులేమి దరిద్రులేమి ఎవరైనా సరే అందులోకి వెళ్తే ఒక రాణిగా ఒక భార్యగా నేను కూడా వెళ్ళినా ఆయన మరణ శిక్షణ విధిస్తాడు, అందుకే నేను భయపడుతున్నానని మొదటి అధ్యాయంలో చూసుకున్నట్లయితే ఆఖరి వరకు తను చెప్తూ ఉంటుందని మొర్దెకైకి చెప్తూ ఉంటగా అప్పుడు ఒకసారి మనం చూసుకున్నట్లయితే రెండో అధ్యాయం 14వ వచనంలో ఒకసారి చదువుదామండి. ఆమె లోపలికి హల్లెలూయా. 14వ అధ్యాయం చదవండి. 4వ వచనం 14వ వచనం. ఈ సమయమున 4:14 నీవు ఈ సమయమున ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును కానీ నీవు నీ తండ్రి ఇంటి వారిని నశించదు. మాకు యూదులుగా దేవుడు మాకు ఏదో ఒక విధంగా మాకు మార్గం చూపిస్తాడు, కానీ నువ్వు నీ పుట్టింటి వారికి దూరం అవుతావు, నీ పుట్టింటి వారిని నశించదవని ఆయన కోపంగా అడగగా ఆమె రాణి అయిన కూడా గర్వపడలేదు. ఏంటి ఈయనేంటి నాకు చెప్పడం, నాకు ఇన్ని కోట్ల ఆస్తుంది, నేను యజమానురాలిని, నేను ఒక రాణిని, ఇతను నాకు చెప్పడం ఏంటని గర్వపడలేదు, తన కోపడలేదు, కానీ తగ్గింపు జీవితం. తర్వాత చదవండి ఒకసారి. ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకోమని చెప్పమని. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి షుషానందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరంలో సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినముల అన్నపానములు చేయకుడి, నేను నా పనికత్తెలు కూడా ఉపవాసం ఉందమంటుంది. ఆవిడ ఒక కోటలో రాణి అయ్యింది, ఆవిడకి ఉపవాసం ఎందుకంటే ఇంకా ప్రార్థన ఎందుకు? ఆవిడ కోళ్ళ దగ్గర ఏది శాసిస్తే అవన్నీ వస్తాయి. ఆవిడ తగ్గించుకునే జీవితం, దేవుని యందు లోబడే జీవితం
ఏమని చెప్తుందండి మొదటికి? మీరు నా పేరట మీరు ఉపవాస దినము 3 దినములో 3 పగల్లో 3 రాత్రుల్లో ఉపవాసం ఉండి ప్రార్థన చేయమంటుంది. ఆవిడ కూడా అంటండి చెలికత్తెలతో చేరి ఆవిడ ప్రార్థిస్తానంటండి. ఆ చెలికత్తెలు కూడా ఏమంటారు ధన్యులు, ఆవిడతో పాలు పంచుకొని దేవుడు ప్రార్థిస్తున్నారు, ఉపవాసం ప్రార్థిస్తున్నారు. దేవుడు అంత గొప్ప ఆదరణ, గొప్ప కృప ఎస్తేరు గారికి ఇచ్చారు. అలాగే మొర్దెకై కూడా 17వ అధ్యాయంలో చూసుకున్నట్టే అటువలే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం జరిగించెను. దేవునికి స్తోత్రం. ఆవిడ ఆజ్ఞాపించిన వెంటనే ఆ శుషాన కోటలోకి వెళ్ళి ప్రార్థించక, ఒకసారి మనం చూసుకుందామంటే 5వ అధ్యాయం ఒకసారి చదవండి. 3వ దినమందు ఎస్తేరు ఉపవాస దినంలో పూర్తయ్యాక 3వ దినమందు ఆవిడ రాజభూషణములు ధరించుకుని రాజనగరం యొక్క ఆవరణంలో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచెను. రాజనగర ద్వారమునకు ఎదురుగానున్న రాజావరణంలో తన రాజసింహాసనం మీద రాజు కూర్చుని ఉండెను. దేవునికి స్తోత్రం. ఒకసారి అంటే ఆవిడంట ఆభరణాలు, ఏం ఆభరణాలు ధరించుకుంది? ప్రార్థననే అలంకరణ, పరిశుద్ధమైన ఆభరణ అవన్నీ ధరించుకుని ప్రార్థించి దేవుని యందు విశ్వసించి తన ప్రార్థన అంతా తన ప్రజల కోసం, తన మొర్దెకై కోసం, తన అన్న కోసం, తన కుటుంబం కోసం, ప్రతి ఒక్కరి కోసం తను ప్రార్థించి రాజభూషణాన్ని ధరించుకుని వెళ్ళిందంట. పరిశుద్ధమైన ఆత్మను ధరించుకుని వెళ్ళింది కాబట్టి అక్కడ వాక్యం చదువు ఒకసారి చదవక. రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలబడి ఉండుట చూచి రాజు చూడగా ఆమె యందు అతనికంట దయ పుట్టిన చాలక దయ పుట్టిరంట. దయ పుట్టించేవాడు ఆయన కోటలోకి వెళ్తే కనుక మనుషుల్ని అవన్నీ ఊరుకోరా, ఆయన శాసిస్తే మరణ శిక్ష వేసేవాడు ఆయన. అటువంటిది రాజు ఆవిడ ప్రార్థన చేసుకుని ఉపవాసం ప్రార్థన చేసుకుని ఆయన్ని ధరించుకుని ఆయన దగ్గరికి వెళ్ళగా ఆమె అందు ఏం పుట్టిందండి? దయ పుట్టింది. ఆవిడ ఏం చేసింది? ప్రార్థన, ఉపవాస ప్రార్థన చేయటం వల్ల గొప్ప అక్కడ గొప్ప మేలు చేశాడు దేవుడు. గొప్పగా ఆయనకి దయ పుట్టేలాగా చేశాడు దేవుడు. ప్రతి విషయంలో మనం ఏం వేసుకుని వెళ్ళాలండి? ప్రార్థన జీవితంలో మనం ఉండాలి. మన నడక, మన పడక ప్రతిదీ కూడా దేవునికి అంగీకారంగా ఉండాలి. మనం ఇటు స్థితిలో ఉన్నామంటే ఇదంతా దేవుని కృప కాబట్టి మనం ప్రతి ఒక్కరు ప్రార్థన విడవక, ఉదయకాల ప్రార్థన కూడా చాలా ప్రాముఖ్యమైన ప్రార్థన. మీ ప్రార్థన వినకపోలని దేవుని దగ్గర చెప్పగా ఆయన ప్రతిఫలం ఇచ్చేవాడు. ఎలాగంటారో ఒకసారి చూసుకుందాం. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ప్రార్థించే నిలచేయు భాగ్యమీయుమా. ప్రార్థించే నిలచేయు భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థింపగ కృపనీయుమా. నిరంతరం ప్రార్థింపగ కృపనీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా. ఈ పరలోక అభిషేకం కావాలయా. ఆవిడ ప్రార్థించి ఎలాగా ఆమెకంట ఆమె అందు రాజుకి దయ పుట్టినంతగా. ముందుగా చూసుకున్నట్టే, రాణి ఎందుకు ఇలా వచ్చావు? నా ఆస్తిలో సగమాట నీకు రాసిమ్మంటావా అని దేవుడు ఆజ్ఞాపించాడంటే, అయ్యా నీ ఆస్తిలో నాకు సగభాగం వద్దు కానీ ప్రభువా, నువ్వు నీ మంత్రి అయిన హామానును ఒకరోజు విందుకు రండి అని ఆజ్ఞాపించగా ఆమెని మేము వస్తామని చెప్పి రాజు వాగ్దానం ఇవ్వగా ఆ మరుసటి రోజు విందుకు వెళ్ళగానంటండి. విందుకెళ్ళగా విందు మళ్ళీ చేయగా అక్కడ కూడా రాజు అడిగాడంట, నీకేమి కావాలి ఎస్తేరు? మళ్ళీ కూడా నా రాజ్యంలో నీకు ఆస్తి సగవాటం ఇమ్మంటావా అని చెప్పగా వద్దయ్యా, మరుసటి రోజు కూడా మీరు విందుకు రావాలని హామానును అలాగే రాజుకి ఆజ్ఞాపించగా మరుసటి రోజు కూడా అలా విందుకు వెళ్ళటాగా చూడగా హామాను పనిని కుట్రంటండి. ఇందులోనే 5వ అధ్యాయంలో 14వ వచనంలో చూడగా అక్కడ అంటే
అతని భార్య అయిన జెరెషును అతని స్నేహితులందును 50 మూరగల ఎత్తుగల ఉరికొయ్య చేయించమని దాని మీద మొర్దెకాయను ఉరి తీయాలని చెప్పారండి. ఎందుకనగా అక్కడికి వెళ్ళి అంటే తన భార్యతో స్నేహితులతోని నన్ను రాజు ఒక మంత్రిగా నాకు ఎంతో పదవి ఇచ్చాడు, నాకు అంత ఆస్తి ఇచ్చాడు, నేను ఏది చెప్తే అదే శాసనం కూడా దేవుడు అది రాజు నాకు ఇచ్చాడని చెప్పి గర్వపడగా రాణి కూడా రాజుతో పాటు నన్ను విందుకి తీసుకెళ్ళిందని చాలా అహంకారంతో చాలా గర్వంతో చెప్తున్నాడు అంటండి. అదేవిధంగా స్నేహితులతో భార్యతో హామాను మొర్దెకై నా పట్ల చేసిన కార్యం బట్టి నేను చాలా బాధపడుతున్నాను, నన్ను చాలా అవమానపరిచాడు, నాకు నమస్కారం చేయలేదు, అందుకు బట్టి నాకు ఆ ఒక్క విషయంలో నాకు లోటు ఉండిపోయిందని భార్యను అడగా భార్యని స్నేహితులను అతను చంపమని ఊరుకోయ తయారు చేయించారండి. ఆ రోజు రాత్రి రాజుకి నిద్ర పట్టలేదంటండి. రాజుని కాపాడాడు ఎవరు? మొర్దెకై. రాజుని చంపడానికి 2 సైనికులు బయట నుంచి చూడగా ఎస్తేరుకు వర్తమానం పంపించారు, ఇలాగ రాజుని చంపబోతున్నారని చెప్పి మొర్దెకై చెప్పగా రాజుకి ఎస్తేరు చెప్పి తను అక్కడి నుంచి కాపాడడానికి ఆయన నిజం తెలుసుకుని అవును అది నన్ను చంపడానికి వచ్చారని నిజం తెలుసుకుని వాళ్ళు ఉరి తీయడం జరిగింది. అదే విషయంలోని అతను రాజుకి నిద్ర పట్టకుండా గ్రంథంలో రాసిన లిఖింపబడ్డాయి. ఎవరు? మొర్దెకైని ఇలా కాపాడని విషయం లిఖింపబడ్డాయి. అవి చూడగా రాజు అంటే ఇతనికి ఘనత ఏమైనా పొందిందా అని అడిగితే ఏమీ చేయలేదు ప్రభువా అని చెప్పగా మరుసటి రోజు హామాను కోటకు రాగా హామానుతో మాట్లాడి ఒక వ్యక్తిని సన్మానించాలంటే ఎట్టి విధంగా సన్మానించాలని అంటే అతను చెప్పాడు, కాళ్ళు కడిగి దండాలు పెట్టి సన్మానించి దండలు వేసి సన్మానించాలి, అతనికి అలంకరణని చేసి సాష్టాంగ నమస్కారాలన్నీ చేయాలి అని చెప్పగా అవన్నీ కూడా మొర్దెకైకి చేయమని ఆజ్ఞాపించగా ఒక్కసారి హామాను గుండెలో రాడు పడ్డదండి. ఎందుకంటగా అతని మీద పగపట్టి ఉన్నాడు, కుట్ర పని ఉన్నాడు, అటువంటి వాటికి నేను చెయ్యాలా అని చెప్పి చాలా చింతపడి చాలా బాధపడి చాలా స్వార్థంగా ఆలోచించి అవన్నీ చేయగా ఆ మరుసటి రోజు నాడు వాళ్ళ సైనికులు పంపగా విందుకి రాగా శోషాను కోటలోకి విందుకి రాగా ఆ రోజు నాడు రాణిని మరొకసారి అడిగి రాణి నీకేమి కావాలని అడగాగా రాణి అన్నదంటండి, అయ్యా నా రాజ్యం కోసం నాకు ఈ ఆస్తులు వద్దు, ఈ అంతస్తులు వద్దు, కానీ నా రాజ్యాన్ని కాపాడమని ఇలా మొర్దెకైనే ఒక వ్యక్తి ఉన్నాడు, నా తండ్రి అతన్ని చంపాలని నా దేశాన్ని యోధా దేశాన్ని నాశనం చేయాలని కుట్ర పన్నుతున్నారు అని చెప్పగా ఎవరు అని అడగగా ఇదిగో హామాను చేసిన కుట్రకి నా ప్రజలందరూ బలైపోతున్నారు అని రాజుకు చెప్పగా రాజు వెంటనే కోపంతో రగులకి బయటికి వెళ్ళిపోయారంటండి. వెళ్ళగా హామానికి భయం పుట్టింది, రాజు నన్ను చంపేస్తాడు అని భయం పుట్టగా వెంటనే ఎస్తేరు కాళ్ళు పట్టుకుండగా చూచి రాజు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి రాణిని అపహసిస్తున్నాడని చెప్పి వెంటనే ఎవరి కోసమైతే ఉరికొయ్య తీయించాడో మొర్దెకై అయితే ఉరి తీయించాలనుకున్న ఆ ఉరికొయ్య మీద వెంటనే రాజు కోపం రగులుకుని ఆ ఉరి తీయాలని ఆ రాజు ఆజ్ఞాపించగా హామాను ఉరి తీశారంటండి. చాలా భయంకరమైన స్థితిలో దేవుడికి చేసిన ప్రార్థన వల్ల వాళ్ళ ఘనత పొందుకున్నారు. అలాగే హామానుకి ఇచ్చిన ఆస్తిని ఎస్టేట్స్ని గృహాలని మొత్తం అన్నిని ఎస్తేరు కృతజ్ఞత చాటుకుని అన్న అయిన మొర్దెకైకి ఆస్తిని అంత ఇచ్చి అధిపతిగా మంత్రిగా తను నిలబెట్టుకోండి, హామానికి ఏమేమైతే హక్కులు ఉన్నాయో అవన్నీ కూడా మొర్దెకైకి ఇవ్వమని ఎస్తేరు చెప్పి రాజు కూడా శాసనించి ఆయన ఉంగరాన్ని తీసి మొర్దెకైకి ఇచ్చి నీ దేశాన్ని ఎవరైతే నాశనం చేయాలనుకుంటున్నారో నీ శాసనాన్ని నువ్వే మార్చుకోమని ఆ దేవుడి ద్వారా ఆ బిడ్డను దయ పుట్టించి రాజుకి దయ పుట్టించి మొర్దెకైకి చెప్పగా బహుగా ఆశీర్వదింపబడి ఆయనకు కొన్ని కోట్లకి ఆస్తిపరుడయ్యాడు, ఒక మంత్రిగా ఎన్నుకుని వాళ్ళ ప్రజలందరినీ